ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతానికి మహాదేవుని జెండా ఏదైతే ఉందో అక్కడ ప్రధాన పూజారి ఉన్నారు. ఇక్కడ మనము ఆ జెండా పండుగ విశిష్టత గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. ఓం వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థావ్యవ ప్రతిపత్తయే జగతా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమే మహాదేవుని జెండా. ఈ మహాదేవుని జెండా ఉత్సవము శిఖర్ షింగ్నాపూర్ అనేటువంటి శైవ క్షేత్రం నుంచి కొనసాగుతుంది. ఈ శిఖర్ షింగ్నాపూర్ క్షేత్రం అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వంశంలో కొనసాగుతుంది. వాళ్ళ వంశం వాళ్ళే ఆ దేవాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి అనుబంధంగా ఇక్కడి ఈ ఉత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఈ మహాదేవుని జెండా అంటే శివుని యొక్క పెళ్లి, గిరిజా కళ్యాణం, ఉమాశంకరుల యొక్క వివాహ ఉత్సవం. అష్టమి, చైత్రమాసంలో ఉన్నటువంటి అష్టమి తిథి రోజు పెళ్లి జరుగుతుంది. అక్కడి నుంచి అష్టమి నుంచి నవమి, ఏకాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 5 రోజుల ఉత్సవం పెళ్లి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని ఈ ద్వాదశి రోజు ఈరోజు మరి నాగవెల్లి కార్యక్రమం కింద ఈ ఉత్సవం కొనసాగుతుంది. ఈ ఉత్సవాన్ని ఈ గ్రామంలో పరంపరంగా అంటే 100 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం అనేది కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటిదంటే మహాదేవుని జెండా, కావడి. కావడి అంటే పార్వతీదేవి, మహాదేవుని జెండా అంటే మహాదేవుడు. ఈ మహాదేవుని విగ్రహాలు వంశపారంపర్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పురోహితులమైనటువంటి మా దగ్గర ఉత్సవ విగ్రహాలు మా దగ్గర ఉంటాయి. కావడి పార్వతీదేవిగా ఈ గాడే పరివారి ఇంట్లో ఉంటుంది. ఈ ఇద్దరికి పెళ్లి అష్టమి రోజు అవుతుంది. మరి ద్వాదశి రోజు భక్తులందరికీ భోజనాలు, ప్రధానం నైవేద్యం వచ్చేసి అంబలి నైవేద్యం ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో ఎండల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతను తగ్గించడానికి బోలాశంకరుడైనటువంటి మహాదేవుడు అంబలినే నైవేద్యంగా తీసుకుంటాడు. అంబలి అనేది మనిషికి చలువ చేస్తుంది ఈ వేసవి కాలంలో. కాబట్టి ఈరోజు ప్రధాన నైవేద్యం అంబలి. భక్తులందరికీ కూడా అంబలి పంపిణీ అనేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రికి జెండా నాగవెల్లి ఉత్సవం అనేది కొనసాగుతుంది. ఈ 5 రోజుల ఉత్సవంలో ఈ గాడే పరివారంలో ఉన్నటువంటి వాళ్ళ వంశం వాళ్ళు దీన్నంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా పురోహితం అనేది మేము చేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత ఇది ప్రధానమైనటువంటిది శివుని యొక్క కళ్యాణం, శివ వివాహం, ఉమాశంకరుల యొక్క వివాహ ఉత్సవమే ఈ మహాదేవుని జెండా యొక్క ఉత్సవం. ఈ ఏదైతే మహాదేవుని జెండా ఉందో ఈ జెండాని ఎన్ని రోజుల ముందు స్థాపిస్తారు గ్రామంలో? అష్టమి రోజు అంటే చైత్రమాసంలో ఉగాది తర్వాత వచ్చే అటువంటి అష్టమి తిథి రోజు మహాదేవుని యొక్క వివాహం జరుగుతుంది శివపురాణం ప్రకారం. ఆ వివాహాన్ని అదే పద్ధతిలో ఇక్కడ కూడా అష్టమి రోజు స్థాపించి ద్వాదశి వరకు కొనసాగుతుంది. చివరి రోజున ఏమైనా ప్రత్యేకంగా ఆ జెండాని అలంకరిస్తారా? చివరి రోజైనటువంటి నాగవెల్లి రోజు కాబట్టి తమలపాకులతో, మల్లెపూలతో, రకరకాల భక్తుల యొక్క కానుకలతో జెండాను అలంకరించి నూతన వస్త్రాలన్నీ కూడా అయ్యవారికి సమర్పించి మరి మంగళ ఏదైతే తలంబ్రాలు ఉన్నాయో ఆ తలంబ్రాల పద్ధతిలో జెండాకంతా ఉత్సవం చేసి ఆరతి తర్వాత రాత్రికి నాగవెల్లి కింద ప్రత్యేకంగా ఉత్సవంగా యువకులంతా కూడా జెండాని ఎత్తుకొని ఎగరడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ జెండాని కూడా అంటే పెద్ద మహాదేవుడు అని అక్కడ తీసుకెళ్తారు ఎప్పుడైనా భక్తుల యొక్క మొక్కులు ఉన్నట్టయితే 5-10 సంవత్సరాలకు ఒకసారి కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు కానీ భక్తుల మొక్కులు ఉంటే 5 రోజులు ఈ జెండాను తీసుకొని శిఖర్ షింగ్నాపూర్ అయినటువంటి పెదమాదేవునికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అక్కడే 5 రోజులుండి అక్కడే నైవేద్యాలు, అక్కడే ఉత్సవం చేసి మళ్ళీ ఊర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మంచి రోజు చేసి చూసి మళ్ళీ ఉత్సవం చేసుకోవడం అనేది జరుగుతుంది.